So, hello everyone, welcome to my YouTube channel. This is Abhinav, and today we are on Street Triple. Na bike aadundi. So, basically, this bike belongs to Rahul. We used to go on rides. Ippudu UK ki vellindu masters kosamani. So, na bike ride chesedi Rahul వాళ్ళ తమ్ముడు. సో ఈ బైక్లో ఇంజన్ చెక్ లైట్ వచ్చింది. సో చూపించడానికి వెళ్తున్నాం ఇద్దరం ఇప్పుడు. సో ఇది కొంచెం క్లచ్ చాలా లైక్ టైనీ గ్యాప్ ఉంది, అంటే లైక్ క్లచ్ ఎంగేజ్ కావడానికి రిలీజ్ కావడానికి. ఈ ట్రాఫిక్లో మాట్లాడాలంటే కొంచెం కష్టమే. అండ్ ఈ బైక్ ఫెయిర్లీ కొత్త నాకు. క్లచ్ ప్లే చాలా డిఫరెంట్ ఉంది, అంటే ఇది చూపించాలి, నాట్ యూజువల్. సో దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ క్లచ్ పైన పెట్టాల్సి వస్తుంది. లీనింగ్ కూడా అంత ఈజీగా అవ్వట్లేదు బైక్. ఐ డోంట్ నో వై. క్లచెస్ చాలా తక్కువ గ్యాప్, లైక్ కొంచెం ఇట్లా కొంచెం లోపల కంటే ఎంగేజ్ అవుతుంది, కొంచెం బయటికి రాగానే డిసెంగేజ్ అయిపోతుంది క్లచ్. సో ఇది చాలా కష్టము. ఐ డోంట్ నో హ్యాండ్లింగ్ ఏందో తెలియదు, కానీ హ్యాండ్లింగ్ ఈజ్ కొంచెం కష్టమే ఉంది నా బైక్తో. నా బైక్ అలవాటు అయినట్టుంది నాకు, బట్ హ్యాండ్లింగ్ ఇది కొంచెం కష్టమే ఉంది. మరీ లౌడ్. దిస్ గాట్ అన్ ఎస్సీ ప్రాజెక్ట్, సో అందుకే లౌడ్. రేర్ బ్రేక్ అసలు నథింగ్. రేర్ బ్రేక్ కూడా పోయినట్టుంది. దిస్ ఎగ్జాస్ట్ ఇస్ కైండ్ ఆఫ్ లౌడ్. అందరు దీన్నే చూస్తుర్రు. చాలా అటెన్షన్ డ్రా చేస్తుంది. ఏంద్రా బాబు ఇది అన్నట్టు చూస్తారు అందరూ. సరే, ఓకే ఓకే. ఈ బైక్ పైన కూర్చోడానికి రాదు వెనకాల. లే, అది కిందికి పోతుంది, కూర్చోడానికి కాదు అది. అరే కూర్చోడానికి కాదంటే అమ్మా. హారన్ వేస్ట్ దీనికి, ఓన్లీ రెవ్ ఇవ్వాలి. అట్లీస్ట్ వి గాట్ మూవింగ్ ట్రాఫిక్ ఇట్ సైడు. అదే మాదాపూర్ సైడ్ వెళ్తే మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్, చాలా కష్టము. కార్లో వెళ్తే అయితే అట్లీస్ట్ 1.5 hours పడుతుంది జస్ట్ మన హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గరికి వెళ్ళడానికి. ఎట్లుంది క్లచ్? దగ్గరికి అలవాటు అయింది. ఇది అలవాటు అయితే అది నడపలేము, అది అలవాటు అయితే ఇది నడపలేము. అట్లుంది క్లచ్ సీన్. అబ్బా,
క్రేజీ సౌండ్ మ్యాన్. నేను ముందు రాహుల్తో రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా అట్లీస్ట్ నాకు ఒక 5-6 hours వరకు చెవుల ఈ సౌండ్ రింగ్ అవుతా ఉంటుంది. ఎస్సీ ప్రాజెక్ట్ది. నేను వెనకాల వస్తా కదా, అబ్బా కాలు పట్టుకుంది ఏమా. నాట్ స్టాపింగ్ అస్, సో వీ క్యాన్ గో. వెళ్ళిపోదాము, ఎందుకు మనకు వచ్చింది బాధ. ఇక్కడ ఆగితే మళ్ళా ఈ ఎగ్జాస్ట్ అని పట్టుకురు అనుకో, ఏం చేయలేము, బండి మనది కాదు. ఆయన పక్కకి వెళ్ళి వచ్చేసిండు, అయిపోయింది అనుకున్నా. బట్ ఈ డిడ్ నాట్ స్టాప్. బట్ మనకు కార్తిక్ ఏడుండో ఇంకా తెలియలేదు. ఈడ కొంచెం ముందుకు పోయినాక ఆపుతా, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు స్టాప్. లీనింగ్ చాలా కష్టపడుతుంది, లీన్ కావడానికి బైక్. Comment down below if you guys want a dedicated review vlog on this. నేను ఇప్పుడే గమనిస్తున్నా, ఎప్పుడు పోయిందో తెలియదు ఇంజన్ చెక్ లైట్, బట్ ఇట్స్ గాన్. ఇప్పుడు వచ్చినాము, మనం మాట్లాడేసిన తర్వాత I'll do the vlog. సో ఆఫ్టర్ డయాగ్నోస్ మాకు ఏమర్థమైందంటే దెర్ ఈజ్ నథింగ్ టు వరీ, జస్ట్ చిన్న అప్డేట్ చేసిరాళ్ళు. అండ్ ఉంటే దెర్ మేట్ బీ ఇష్యూ విత్ ద ఆక్సిజన్ సెన్సార్. అండ్ కొన్ని కొత్త రహస్యాలు తెలుసుకున్నాము. థ్రాటిల్ బాడీ వాజ్ చేంజ్డ్ అట్ కుకట్పల్లి ట్రయంఫ్ ఫెబ్ నుండి మార్చ్ వరకు బండి ఆ సర్వీస్ దానికోసమే ఉండే పక్కకి. సో దాని గురించి వెళ్తూ మాట్లాడుకుందాం. సో ముందు పొద్దున, ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్, పొద్దున నేను స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇట్ రెవ్డ్ మోర్ దెన్ 3000 RPM స్టార్ట్ చేయంగానే. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ద కేస్. అరౌండ్ 2000 RPM అవుతుంది. సో బేసిక్గా కమింగ్ టు ద స్టోరీ, ఏమైందంటే ఫెబ్లో దెర్ వాజ్ ఎ ఇష్యూ, బైక్ స్టార్ట్ అవుతలేదని కుకట్పల్లి ట్రయంఫ్కి తీసుకెళ్ళిరంట. సో కుకట్పల్లి ట్రయంఫ్లో వాళ్ళు థ్రాటిల్ బాడీ క్లీన్ చేశారు, ఇంకా థ్రాటిల్ బాడీ చేంజ్ చేసిరో క్లీన్ చేసిరో ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ స్టార్టర్ మోటార్ అయితే చేంజ్ చేసిర్రు. సో అప్పుడు థ్రాటిల్ బాడీ సరిగ్గా పెట్టలేదు. అండ్ యాక్చువల్ రీజన్ ఫర్ చేంజింగ్ ద స్టార్టర్ మోటార్ నాకు ఇంకా తెలియదు. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు స్టార్టర్ మోటార్ ఎట్లా పోతుందని. మేబీ అండ్ ఎక్స్పెన్సివ్ బైక్ కాబట్టి స్టార్టర్ మోటార్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అని అనుకున్నా. బట్ ఇందాక గచ్చిబౌలి వాళ్ళకి చెప్తే అదే సేమ్ కేసు, అసలు స్టార్టర్ మోటార్ అట్లా పోతుంది, మీరు పాతది పట్టుకురండి, నేను చెప్తా పోయిందో లేదో అని అన్నారు. నేను కాల్ చేస్తే పాతది ఇప్పుడు ఎట్లా అడుగుతారు, మేము చాలా రోజులు అవుతుంది కదా, పార్ట్స్ దొరకవు, స్క్రాప్ చేసేస్తాము అన్నట్టు మాట్లాడారు కుకట్పల్లి ట్రయంఫ్ వాళ్ళు. సో అది సంగతి. స్టార్టర్ మోటార్ గురించి మాకు ఎక్కువ డిస్క్రిప్షన్ లేదు. అండ్ థ్రాటిల్ బాడీ చక్కగా ఫిక్స్ చేయనందుకు ఇప్పుడు థ్రాటిల్ బాడీ మంచిగా చేసిర్రు. సో కరెక్ట్ ఫిక్స్ చేసిర్రు. అండ్ థ్రాటిల్ కూడా కొంచెం రెస్పాన్స్ మంచిగా రావట్లేదు, సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసిర్రు. అండ్ క్లచ్ ప్లే కూడా కొంచెం అడ్జస్ట్ చేసిర్రు ఇప్పుడు. సో కుకట్పల్లి వాళ్ళతో ఇదే ప్రాబ్లం ఉంది, ఏది ఎందుకు చేస్తుర్రు, చక్కగా అస్సలు చేస్తలే, ఇష్టం ఉన్నట్టు చేసి పడేస్తుర్రు ఏదంటే అది. సో దానివల్ల చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. ఇప్పుడు చిన్న బైక్స్ ఇప్పుడు స్పీడ్ 400 అంటే నేను ఏంటన్నా తీసుకెళ్తాము తర్వాత. ఈ బైక్లు కొంచెం కాంప్లికేటెడ్. అదే వాళ్ళు సరిగ్గా రాకుండా చేసుంటే ఇష్యూ పెద్దగా అయితే మళ్ళీ డబ్బులు కట్టుకోవాల్సింది ఓనరే. సో పెద్ద బైక్స్ ఎవరైనా ఉంటే బెటర్ అవాయిడ్ మన కుకట్పల్లి సర్వీస్ సెంటర్.
ఇంకా 20,000 కిలోమీటర్స్కే నేను ఐ డోంట్ థింక్ ఆ స్టార్టర్ మోటార్ ఖరాబ్ అవుతుందని. అసలు అది నిజంగానే ఖరాబ్ అయిందా ఏందో అర్థమవుతలే. అండ్ ఇప్పుడు బేసిక్గా ది బైక్ పైన ఏమేమి వర్క్స్ ఉన్నాయంటే దేర్ మేడ్ బీ అ ఛాన్స్ ఆఫ్ ఆక్సిజన్ సెన్సర్ ఫాల్ట్. సో అది మళ్ళీ ఒకవేళ ఇంజన్ చెక్ లైట్ వస్తే ఆక్సిజన్ సెన్సర్ మార్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఓనర్ ఆఫ్ దిస్ బైక్ రాహుల్, ఆయన యూకేలోనే ఉంటాడు కాబట్టి అక్కడ నుండి ఇంపోర్ట్ చేయడం చాలా ఈజీ, యూకే నుండి డైరెక్ట్ ఇంపోర్ట్. సో అది కొంచెం రీజనబుల్ కూడా ఉంటుంది అప్పుడు ప్రైస్. సో ఒకవేళ చేంజ్ చేసే ఆప్షన్ ఉంటే దట్ విల్ బీ ద కేస్. ఇప్పుడు బేసిక్గా దీని ఫ్రంట్ టైర్ చేంజ్ చేయాలి. నేను వచ్చేటప్పుడు మీకు చెప్పిన దట్ ఇట్ ఈస్ నాట్ రెడీ టు లీన్, కష్టపడుతుంది లీన్ చేయడానికి. సో అది ఎందుకంటే ఫ్రంట్ టైర్ కంప్లీట్లీ వేర్డ్ అవుట్. సో ఫ్రంట్ టైర్ మార్చాలి. అండ్ ఓన్లీ అంటే ఇప్పటికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత వన్ డే ఐ విల్ డూ అ కంప్లీట్ వ్లాగ్ ఆన్ దిస్, లైక్ రివ్యూ లాగా. క్రేజీ. SC ప్రాజెక్ట్ ఫర్ ద విన్. మీకు ఎంతవరకు వినిపిస్తుందో ఐ డోంట్ నో. నా మైక్కి ఆటో క్లిప్పింగ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది వాల్యూమ్ని. సో ఎగ్జాస్ట్ అయితే క్లియర్గానే వినిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు బ్యాక్ బ్రేక్ కూడా సరిగ్గా పడలే. ఇప్పుడు బ్యాక్ బ్రేక్ ఈజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే బేసిక్గా దానికి గ్లేజింగ్ చేయాలి. లైక్ ఏంటంటే పైన హార్డ్ అయిపోయింది మెటీరియల్ ఎక్కువ బయటికి తీయక. సో దాన్ని బ్రేక్ ప్యాడ్ తీసి శాండ్ పేపర్తో రబ్ చేస్తే అప్పుడు ఇట్ విల్ వర్క్ బెటర్. అరే ఎవడరా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? మెంటల్గా బస్సే నూకేస్తుండే వీళ్ళకి. ఒక్క కార్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల స్ట్రైట్గా ఒక అట్లీస్ట్ 20 కార్స్ ఆయనాయి. నాకు తెలిసి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. దీనిపైన ఎందుకు ట్రాఫిక్ జామ్ రా బాబు? దీనిపైన వీ డోంట్ నో ఎందుకు ట్రాఫిక్ జాము. కొంచెం ముందు వరకే ఉంది, తర్వాత లేదు. యాక్సిడెంటా? సమ్వన్ ఫెల్. ఎందుకు ఫెల్లో తెలియదు. బట్ రెండు బైకులు కింద పడ్డట్టున్నాయి. మేబీ డ్యూ టు ద వాటర్. చాలా దెబ్బలు చాలానే తాకినట్టున్నాయి. బ్రేక్స్ టైర్ అంతా అరిగిపోయినా సరే బ్రేక్స్ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్. కరెక్ట్ హోల్డ్ చేస్తుంది టైర్ గ్రిప్. దీనికి ఇప్పుడైతే KNN ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్.
దాని గురించి డీటెయిల్స్ ఒకవేళ నేను రివ్యూ వీడియో చేస్తే దాంట్లో ఇస్తా. అండ్ బిహెచ్పి ఈజ్ అరౌండ్ 118 స్టాక్, ఆల్మోస్ట్ 130 వరకు వెళ్ళి ఉంటుంది ఆఫ్టర్ దీస్ అప్గ్రేడ్స్. ఐ థింక్ Insta360 ఉంటే మంచిగా ఫుటేజ్ రికార్డ్ చేస్తుండే, లైక్ అందర్ రియాక్షన్స్. మన దగ్గర Insta360 లేదు, సో రియాక్షన్స్ చాలా కష్టం రావడానికి. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఒకవేళ రివ్యూ వీడియో చేస్తే. ఆఫ్టర్ అడ్జస్టింగ్ క్లచ్ సో మచ్ బెటర్. ఆడ నుండి ఒక్కసారి కూడా స్టాల్ కాలే నాకు. ముందు పోయేటప్పుడు అయితే 4-5 టైమ్స్ స్టాల్ అయింది బండి. ఇప్పుడైతే అస్సలు స్టాల్ కాలే వచ్చినంతసేపు. బ్యాక్ బ్రేక్ కూడా కొంచెం వాడడం వల్ల పైన హార్డ్ లేయర్ కొంచెం కరిగి ఇప్పుడైతే లైట్గా బ్రేక్ పడుతుంది. పిల్లలు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. సో వీడియో ఎప్పుడు అయిపోతుందో తెలియదు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏమన్నా వీడియోస్ మీకు కావాలంటే స్పెసిఫిక్గా కమెంట్ డౌన్ బిలో. అండ్ డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫుల్ రివ్యూ వీడియో కావాలంటే కమెంట్ డౌన్ బిలో. అండ్ వేరే ఏమన్నా స్పెసిఫిక్ వీడియోస్ ఉంటే మీ బ్రెయిన్లో కింద కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు డూ దెమ్. ఎక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగితే మంచి వీడియోలు తీయడానికి మోటివేషన్ వస్తుంది. సో డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.